ఇవాళ మన పెంట్ హౌస్ సిరీస్ లో డే 34. ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ అందరం అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా కాంచనా మూవీకి అయితే బుక్ చేసాం. కాంచనా మూవీ రీ రిలీజ్ అవుతుంది కదా, సో దానికైతే పోదాం అనేసి నేను ముందు నుంచే పోదాం అనుకుంటా ఉన్నా. బట్ నేను రూమ్ లో ఒక్కడే ఉంటా. బట్ నాకు చాలా భయం సినిమా అంటే అని చెప్పి చిన్నప్పుడే పోసుకున్నాం ఈ సినిమాల వల్ల. మెయిన్ గా ఈ కాంచనా అంటే నాకు చాలా చాలా భయం. ఆ మ్యూజిక్ చాలా భయపడడానికి ఉంటుంది మ్యూజిక్ అని, అదొక్కటి చాలు, ఇంకేం వద్దు. ఇంకేదో బుక్ చేసుకొని థియేటర్ కి అయితే వచ్చేసాం. బెంగళూరులో బృందా థియేటర్ కి ఫైనలీ. ఇంకా నేనైతే 1000 ఏనుగుల బలం పెట్టుకొని, ఇంకా అంత ఆలోచనలు పెట్టుకొని, ఇంకా రూమ్ లో ఎట్లుండాలో ఏమో ఏం ఆలోచించకుండా ఫస్ట్ మూవీకి అయితే వచ్చేసి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ తో అని. ఇంకా ఫైనలీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మెయిన్ గా మూవీలో హర్రర్ ఏమో గానీ కామెడీ అయితే పిచ్చి పీక్స్ లో ఉంటుంది. వీళ్ళిద్దరు మదర్ సన్ ది ఈ కామెడీ అండ్ తర్వాత మన రాఘవ లారెన్స్ చేసే కామెడీ, డాన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇంకా మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు మూవీకి అని చెప్పి ఇంకా ఫ్రెండ్స్ అందరం మూవీకి వచ్చేసాం. ఇంకా నాకైతే మూవీలో ఒకటే ఆలోచన, మూవీ చూస్తున్నంత సేపు ఓకే బాగానే ఉంది, ఇది ఎడిట్ చేసేటప్పుడు కూడా రూమ్ లో ఒకనే ఉండి ఎడిట్ చేయాలి, అప్పుడు నా పరిస్థితి ఏంటి, నైట్ రూమ్ లో ఒకటే పడుకోవాలా అప్పుడేంటి అని చెప్పి ఇంకేం చేస్తాం. మనం కూడా రాఘవ లారెన్స్ లాగా ఆంజనేయ స్వామి లాంటి బెడ్షీట్ కప్పుకోవాల్సిందే కొనుక్కొని. అంత భయపడాల్సిన పని లేదులేండి. ఇంకా మూవీలో ఎఫెక్ట్లు అవి ఇవి భయము బయటకు వచ్చేంత వరకు అన్ని నార్మల్. ఇంకా మెయిన్ గా ఈ సాంగ్ ఎంత పాపులరో తెలిసిందే మనకు. ఈ సాంగ్ కోసం అందరు రక్తాలు చిందించేసారు థియేటర్లు అయితే. ఫుల్ గా మాకైతే అసలు ఏదో కొత్త సినిమాకి పోయినట్లుంది, రీ రిలీజ్ పోయినట్లే లేదు. చూస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఏదో అనుకున్నాం, ఆరు చూస్తే బాగా చాలా బాగా చేశారు. ఇంకా మెయిన్ గా అక్కడ జనాలు అయితే ఫుల్ ఇంకా స్క్రీన్ దగ్గర పోవడం, పాటలకి డాన్స్ వేయడం, లాస్ట్ కి ఈ పాట అంటే మంచి వైబ్ ఉంటుంది, ఊపు ఉంటుంది, మంచి డాన్స్ వేసుకోవచ్చు. లాస్ట్ పాట వస్తుంది సినిమాలో, కాంచనా సినిమాలో, ఆ పాటకు కూడా ఫుల్ ఇంకా ఎక్కువ వైబ్ అయినారు. ఇంకా ఈ పాటకైతే మేము కూడా ఫుల్ గా డాన్స్ వేసుకుంటూ అరుచుకుంటూ అట్లా విన్నాం. ఇక్కడ చూస్తే సినిమాలో కొన్ని సీన్లు రీక్రియేట్ చేస్తున్నారు జనాలు. సో మన రాఘవ లారెన్స్ లాగా రెడ్ కలర్ చీరలు పైటలు కప్పుకొని ఇట్లా చాలా అసలు మూవీ భయంగా చూడడం కంటే మేమైతే నవ్వుతా చాలా బాగా చూసినాం. ఫుల్ రీక్రియేషన్ సీన్స్. ఇంకా నాకైతే మూవీలో హర్రర్ సీన్ అంటే బాగా ఎక్కువ భయపడేది ఈ సీన్. ఇక్కడ చాలా భయపడతాం ప్రతి ఒక్కరు. ఇదైతే నాకు కొంచెం హర్రర్ బాగా అనిపిస్తుంది, భయం చాలా. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ అయితే ఎంట్రీ వచ్చేసింది కాంచనా సినిమాలో. ఈమె దయ్యం కాకపోయినా కూడా ఆ సినిమా క్యారెక్టర్ చూసేంతసేపు భయం వేస్తానే ఉంటుంది, గెటప్ అట్లుంటది. సో ఈ పాట మెయిన్ ది ప్లాట్ సినిమాకి. ఆమె కంబ్యాక్ కానీ ఆ పాట కానీ హెవీ. ఇంకా చూస్తే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు డాన్స్లు ఫుల్ వైబ్ అవుతున్నారు ఆ పాటకి. ఇది చూస్తే దయ్యం సినిమా కూడా అనిపించలేదు నాకు, ఏదో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమా రిలీజ్ కి వచ్చినట్లు ఉండింది నాకు. ఎక్స్పీరియన్స్ అయితే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ గా ప్రతి ఒక్కరం థియేటర్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడ్డం అట్లా ఇట్లా. ఇంకా ఫైనల్లీ సినిమా అయితే అయిపోయింది. అది డే 34.